ఒక ఆయన ఉంటాడు పెద్ద ఆయన, ఆయనతో గజల్ ఉంది ఏంటంటే హమ్ తెరే షహర్ మే ఆయే హై ముసాఫిర్ కి తరహా అని. ఈ గజల్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, వినండి. ఇది విరహ గీతం అనమాట. నేను అనుకోవడం బీహార్లోనూ మరి ఎక్కడ ఒక డింపుల్ భూమి అని ఒక అమ్మాయి ఉంది, గొప్ప అందగత్తి అనమాట. ఆమె గజల్స్ పాడుతూ ఉంటుంది. ఈ గజల్స్ పాడుతా ఒక మాట చెప్పింది మధ్యలో, సుఖీ హుయే పత్తోంకు పేడి బీ గిరా దేతా హ్యాండ్. అంటే ఎండినాగుల పండినాగుల తెలియదు కానీ ఆకుల్ని చెట్లు కూడా కింద వదిలేస్తారా, నువ్వెందుకు ఇలాగా ఏడుస్తున్నావు, ఏడవమాక అని చెప్తా అనమాట. ఆమె చెప్తుంది ఆ గజల్ మధ్యలో ఆపి. సో ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి, ఇక్కడ ఇది మే నెల, రేపు ఎల్లుండో రోహిణి కార్తె స్టార్ట్ అవబోతుంది. టుడే ఇస్ 25th May 2024. 2 నెలల క్రితం నేను మా కుల వృక్షాలు వీటిని కరేపాకు చెట్లను చూపిస్తూ ఒక వీడియో చేశాను. అప్పుడు మీరు గమనించి ఉంటే ఈ చెట్లన్నీ ఎండిపోయి కింద పడిపోయాయి అప్పట్లో. ఈ 2 నెలల నుంచి శ్రమ అనమాట. పొద్దున్నే ఒక అరగంట జస్ట్ నీళ్లు తీసుకొచ్చి పోసి, పొద్దున్నే నీళ్లు పోస్తే ఒక 2 నెలల్లో ఈ చెట్టు అయితే ఏకంగా నిమ్మ చెట్టు నిమ్మకాయలు కూడా కాసి పెట్టింది చక్కగా. కనపడుతున్నాయి మీకు నిమ్మకాయలు? అది ఇదిగో ఇక్కడ మా సీతమ్మ తల్లి అయితే వెంటనే పూలు పూసింది, కానీ మరి కాయలు అవలా అవి, ఎందుకో సీజన్ కాదేమో. బట్ రెస్పాన్స్ అయితే సూపర్గా ఉందన్నమాట. అక్కడ ఉన్నాడు మా లక్ష్మణ్, పక్కన గోవా ట్రీ ఉంది. దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. డింపుల్ భూమికి చెప్తున్నా, నువ్వు గొప్ప అందగత్త అయి ఉండొచ్చు డింపుల్. ఎక్కడక్కడ ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఆకులు రాలిపోయినా అవి మళ్ళీ తిరిగి చిగురించడానికి తోడ్పడేవాళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు ఇట్లాంటి వేదాంతాలు చెప్తే కుర్రాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. సో ఇలాంటి వేదాంతంలో పడి నిరాశలో మురుగున్న కుర్రాళ్ళందరికీ ఈ వీడియో అంకితం.